ఉన్నారు. ఓకే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అరుదుగా ఉంటారంటారు. ఓ గట్టి కితాబ్ ఇచ్చారు. లేదండి, అట్లాగే ఇక నా లోకేష్ ఏది ఇప్పుడు అంతా వెనుగండ్ల రాము అండ్ అందరూ కూడా కేసినేని చిన్ని వీళ్ళందరూ లోకేష్ టీం అంటున్నారు. ఏంటి లోకేష్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి? లోకేష్ గురించి ఏం చెప్తారు? టీమ్ ఆయన టీము ఆబ్వియస్గా ఆయన టీమే దీంట్లోంచి దాంట్లో ఆయన టీమే అంటారు. వేరే వేరే అభిప్రాయం కూడా ఏం లేదు. ఓకే. ఆయన సో ఈయన తర్వాత జనాలకు ఉండే పాపులర్ ఇదేమైందంటే అండి, వాళ్ళు రేపు రాజకీయాల్లో జనాలు కించపరిచే వాళ్ళని చూసి వాడు జబ్బలు తరుచుకుంటాం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఓకే, నిజానికి ఆయన విజన్, ఆయన ఇది కూడా క్లియర్గా విన్నాను, నేను చూశాను, నేను చాలా అట్రాక్ట్ అయ్యాను దానికి. సో అందుకని ఆయనతో పాటు నడవాలని చెప్పి నిర్ణయించుకున్నాను దీంట్లోకి. ఆయన వయసులో ఆయనకంటే నేను పెద్దవాడిని అయినా కానీ తన విజన్ ఉంది, స్పష్టమైన ప్రణాళిక ఉంది, క్లారిటీ ఉంది, మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటి నుంచి. ఇక్కడ యువగళంలో క్లియర్గా కనపడిపోతుంది. అది కనపడిపోతుంది. ఏదో అంటే ఎక్కిరిస్తాం అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది మ్యాటర్ అన్నమాట. ఎగతాళి చేయటం అనేది చాలా గ్రేట్ కింద ఫీల్ అవుతుంది. అదో ప్యాషన్ కింద ఉంది అంతే. దాంట్లో ఏదో ఉన్న చుట్టుపక్కల నలుగురు నవ్వటానికి పనికొద్దు, కానీ వాళ్ళు నేను లోకేష్ టీమ్ అని చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. ఓకే. అట్లాగే అసలు కేసినేని చిన్ని మీకు ఏంటి, వ్యాపార సంబంధాలా లేకపోతే ఎట్లా రాజకీయ ఫ్రెండ్షిప్ అయినా? మేమిద్దరం వ్యాపార సంబంధాలు కాదండి, మేమిద్దరం నాకు దేవుడు ఇచ్చిన అన్న అనుకుంటాం. బేసికల్లీ నేను అన్నానే పిలుస్తానండి, పెద్ద తేడా లేదు దీంట్లోకి. నాకైతే కనుక అప్పటి నుంచి తింటూ ఉంటే నేను టఫ్ టైంలో ఆయన వెన్నంటి నుంచున్నాడు. మీకు ఆయన ధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యం ముందు చాలా ఇంపార్టెంట్గా నడిచింది. బేసిక్ అంటే పెరుగుదాం కంపెనీ అనుకునే టైంలో దాంట్లోంచి వెళ్దామన్న ప్రోత్సాహం ఆయన దగ్గర నుంచి వచ్చింది. దాంతో ఎంత సాధించగలిగాం దాంట్లోంచి. అలాగే ఆయన అదే రకంగా నన్ను కూడా చూసి ఇక్కడ కూడా నేను పార్ట్నర్ అవటానికి అవకాశం కలిగింది. ఇద్దరం కలిపి పూర్తిగా ప్రయాణిస్తాం. ముందు అసలు బ్రదర్ అంటారు, దేవుడిచ్చిన అన్న బేసికల్లీ. మరి అన్నతో అన్ని రకాల ప్రయాణాలు నడుస్తున్నాయి. మేమంతా అసలు చాలా ఇప్పుడు అన్న ఎంపీ అంటున్నారు. మీరు అంతా చూసేది దీంట్లో అంతా బేసిక్గా మీరు మామూలుగా ఎవరైనా చెప్పుకుంటారు కదా ఇలాగనే. మా బంధం అలాగే ఉంటుందండి, ఏది తేడా లేకుండా. ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా మంది చేయించుకుంటారు, చాలా మంది సహకారం తీసుకుంటారు, కానీ చాలా మంది ఓపెన్ గా చెప్పుకోరు. ఊరికే ఎందుకులే మనం ఎందుకు చెప్పాలన్నట్టు మనసులో పెట్టుకుంటారు. కానీ మీరు ఓపెన్ గా చెప్పారు కదా.